నిర్మల్ పట్టణంలో జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఆటోకు స్కార్పియోను అడ్డుపెట్టి మరీ దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అసలు వారికి ఆ ఆటో డ్రైవర్ని చంపాల్సినంత కక్ష దేనికో తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఇంతకీ పథకం ప్రకారం యువకుణ్ణి కత్తులతో పొడిచి చంపిందెవరు? వారి వెనుక ఉండి నడిపించిన ఆ మాస్టర్ మైండ్ ఎవరు? హత్య వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ఏడాది జూలై 15 ఉదయం 8 గంటలు నిర్మల్లోని వైఎస్ఆర్ కాలనీ ఓ ఆటోను స్కార్పియో అడ్డగించింది. అందులోని వ్యక్తులు ఆటో డ్రైవర్ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయారు. ఇక్కడ ఆశు అనే అతను ఆటో డ్రైవర్ ని నలుగురు స్కార్పియోలో వచ్చి వైట్ స్కార్పియోలో వచ్చి ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఆపి ఆటోని అడ్డగించి దాన్ని అందులో నుంచి బయటకు లాగి అతను కత్తులతో పొడిచి చంపడం జరిగింది. అప్పుడు మనకి ఏ రకమైన సీసీ ఫుటేజ్ అనేది దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యలో పాల్గొన్న మహారాష్ట్రకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆటో డ్రైవర్ అస్లాంను చంపడంలో కీలక పాత్ర పోషించింది అతనికి తల్లి వరసయ్యే అన్వరీ బేగంగా గుర్తించారు. 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ చనిపోయిన అతను అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరీ బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అక్కడ ఉంటున్నాడు. అస్లాం ఖాన్ తల్లి చనిపోయిన కొంతకాలానికి అతని తండ్రి అన్వరీ బేగంను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అస్లాం ఖాన్ అన్వరీ బేగం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పిన అస్లాం మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. తనను వదిలి మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన అస్లాంపై అన్వరీ బేగం పగ పెంచుకుంది. ఎలాగైనా అస్లాంను చంపాలని పథకం వేసింది. అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్ లోనే అతని మ్యారేజ్ ఉంది కాబట్టి అది ఆమె తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ మొబైల్ పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, ఆ బ్రదర్ తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. జూన్ 1st week లో ఒకసారి రెడ్కి చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందరూ చూస్తుండగా అతను చంపాలి అనేసి ఆమె వాళ్ళకి చెప్పింది. అయితే వాళ్ళు ఎక్కువ మంది మనుషులు ఉండడం వల్ల అక్కడ ఆ రోజు చేయకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. అస్లాంను చంపేందుకు మహారాష్ట్రకు చెందిన ముఖీద్, అఫ్రోజ్ షేక్, సాహిద్, సాయినాథ్ పవర్, షేక్ మహమ్మద్లతో కూడిన 5 సభ్యుల సుపారీ గ్యాంగ్తో 6 లక్షలకు అన్వరీ బేగం ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్గా 50,000 రూపాయలు చెల్లించింది. ఈ నెల 15న నిర్మల్ వచ్చిన నిందితులు అన్వరీ బేగం సూచనల మేరకు అస్లాంను చంపి పారిపోయారు. ఒకరి దగ్గర ఒక దాబాలో నైట్ అక్కడ డిన్నర్ చేశారు. తర్వాత అక్కడ నుంచి వచ్చి మన దిలావర్పూర్ చెక్ పోస్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఆమెని కలుసుకున్నారు. వాళ్ళు మీట్ అయ్యారు. తర్వాత ఆమె వాళ్ళ బ్రదర్ స్కూటీ మీద వచ్చి అతన్ని చూపించడం జరిగింది. ఎవరైతే మన అస్లాం చనిపోయిన ఆమె వెళ్తున్నాడో అతను చూపించడం జరిగింది. తర్వాత వాట్సాప్ కాల్స్ ద్వారా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి గైడ్ చేశారనమాట. ఇతని ఆటోకి ఇట్లా నల్ల జెండాలు ఉన్నాయి, అతను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, ఇదంతా గైడ్ చేస్తూ అందులో 4 ప్యాసింజర్స్ ఉన్నారు. ఇదంతా ఆమె ఫోన్ లో చెప్తుంది. అతను దాన్ని బట్టి గుర్తించి ముందుకు వచ్చి ఆటోని ఈ స్కార్పియో పెట్టి అతను బయటకు లాగి వీళ్ళిద్దరూ పొడిచారు ఈ 2 కత్తులతోటి. తర్వాత అక్కడ నుంచి పట్టుకున్నారు ఒక ఇద్దరు పొడిచారు. అక్కడ నుంచి ఇమీడియట్ గా తప్పించుకొని చించోలి రోడ్ మీదుగా సారంగపూర్ శివోలి మీదుగా వారు తప్పించుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర కీలక సమాచారంతో మహారాష్ట్రలో తలదాచుకున్న నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.